సో హలో హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్ టు 70 క్వశ్చన్స్ వరకు కంప్లీట్ అయిపోయినాయి. 72 క్వశ్చన్ 22nd ఏం చెప్తున్నారు? ఫస్ట్ స్పెసిఫై చేయమంటున్నారు ద రీజన్స్ని అండ్ వెదర్ ద ఫాలోయింగ్ యాక్ట్ కెన్ కన్సిడర్ హ్యాస్ ట్యాక్స్ ప్లానింగ్ అనాలా ఆర్ ట్యాక్స్ మేనేజ్మెంట్ అనాలా ఆర్ ట్యాక్స్ ఎవాషన్ అనాలా అని క్వశ్చన్. ఓకే. మిస్టర్ పి డిపాజిటెడ్ 1 lakh ఇన్ పీపీఎఫ్ అకౌంట్ సో హ్యాస్ టు రెడ్యూస్ ఈజ్ ట్యాక్స్ టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ 5,90,000 నుంచి 4,90,000. 5,90,000 నుంచి 4,90,000 పోతే బిలో 5 lakhs వస్తుంది. ట్యాక్స్ తగ్గించుకోవచ్చు అన్నట్లు వాళ్ళు ప్రాపర్ ప్లానింగ్ అనేది చేసుకున్నారు. సో ఇది ట్యాక్స్ ప్లానింగ్ కిందకి వచ్చేస్తుంది. సో డిపాజిట్ మనీ ఇన్ పీపీఎఫ్ అండ్ క్లైమింగ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C ఈజ్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. సో ప్రొవిజన్ ఫర్ లా ప్రకారంగా చేసినా కాబట్టి ఇది ట్యాక్స్ ప్లానింగ్ అవుతుంది. నెక్స్ట్ ఎస్క్యూఎల్ లిమిటెడ్ ఏ రిజిస్టర్ ఆఫ్ ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ ఎఫెక్టెడ్ బై ఇట్ ఎనేబుల్ టైమ్లీ కంప్లైంట్స్ మెయింటైన్ చేస్తుంది. ఈ రిజిస్టర్ని ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్కి ఎఫెక్టెడ్ బై ఇట్ టు ఎనేబుల్ టైమ్లీ కంప్లైంట్స్. ఇది ప్రాపర్ మేనేజ్మెంట్ చేస్తున్నట్లు వాళ్ళు ప్రాపర్ మేనేజ్మెంట్. సో ట్యాక్స్ మేనేజ్మెంట్ మెయింటైనింగ్ ఏ రిజిస్టర్ ఆఫ్ పేమెంట్ సబ్జెక్ట్ టు టీడీఎస్ హెల్ప్స్ ఇన్ కంప్లైయింగ్ విత్ ఆబ్లిగేషన్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో ప్రాపర్గా ప్లానింగ్ ట్యాక్స్ మేనేజ్మెంట్ చేస్తున్నట్లు వస్తుంది. నెక్స్ట్ అన్ ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్ మేకింగ్ ట్యాక్స్ సేవర్ డిపాజిట్ ఆఫ్ 1 lakh ఇన్ నేషనలైజ్డ్ బ్యాంక్ ఈ ట్యాక్స్ ప్లానింగ్లోకి వచ్చేస్తుంది. మేకింగ్ ఏ ట్యాక్స్ సేవర్ డిపాజిట్ 1 lakh ఈజ్ ఇన్ ఏ నేషనలైజ్డ్ బ్యాంక్ ఫర్ క్లైమింగ్ డిడక్షన్ అండర్ సెక్షన్ ఈటీసీ బై అన్ ఇండివిజువల్ ఈజ్ పర్మిటెడ్ ట్యాక్స్ ప్లానింగ్ మెజర్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లా. నెక్స్ట్ ఏ కంపెనీ ఇన్స్టాల్డ్ అన్ ఎయిర్ కండిషనర్ కాస్టింగ్ మిస్ చేసామా? ఓకే. ఫోర్త్ వన్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ అబ్టైనింగ్ డిక్లరేషన్ ఫ్రమ్ లెండర్ డిపాజిటర్స్ ఇన్ ఫార్మ్ నెంబర్ 15G 15H అండ్ ఫార్వర్డింగ్ సేమ్ టు ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్. సో అది పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది, డిక్లరేషన్స్ని తీసుకోండి లెండర్స్ నుంచి ఫార్మ్ 15G 15H అండ్ ఫార్వర్డింగ్ సేమ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్. ఇది కూడా ట్యాక్స్ మేనేజ్మెంట్ అవుతుంది. పేపర్స్ బుక్స్ రికార్డ్స్ డాక్యుమెంట్స్ ఇట్లాంటివన్నీ వస్తున్నాయంటే ట్యాక్స్ మేనేజ్మెంట్ అవుతుంది. obtaining declaration from lender or depositor in form number 15G 15H by partnership firm and forwarding the same to income tax authorities is in the nature of compliance with statutory obligations under the ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. అది ట్యాక్స్ మేనేజ్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏ కంపెనీ ఇన్స్టాల్డ్ అండ్ ఎయిర్ కండిషనర్ కాస్టింగ్ 75,000 at the residence of director has for terms of his apartment but treats it as a fitted in quality control section in the factory. This is with the objective to treat it as a plan for the purpose of competing depreciation. ఈనాడు ప్లానింగ్ చేసి ట్యాక్స్ని తగ్గించుకోవాలనుకుంటున్నారు. సో ట్యాక్స్ ఎవేషన్ ఎయిర్ కండిషనర్ fitted at the residence of director as per the terms of his apartment would be furniture qualifying for depreciation at the rate of 10%, whereas an air conditioner fitting in a factory would be planned qualifying అవుతుంది హయ్యర్ డిప్రిషియేషన్ అని వస్తుంది 15%. సో నువ్వు మిస్మేనేజ్మెంట్ ట్యాక్స్ని ఎవాషన్ చేయాలనుకుంటున్నావు. సో రాంగ్ ట్రీట్మెంట్ అన్జస్టిఫైయబుల్ ఇంక్రీజింగ్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ని ఇంక్రీజ్ చేస్తున్నావు. డిప్రిషియేషన్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్పెన్సెస్ పెరుగుతుంది. ఎక్స్పెన్సెస్ పెరిగితే ప్రాఫిట్ తగ్గుతుంది. ప్రాఫిట్ తగ్గితే ట్యాక్స్ తగ్గుతుంది. సో ట్యాక్స్ ఎవేషన్ చేస్తున్నావు. రిడ్యూసింగ్ ప్రాఫిట్ అండ్ కన్సిక్వెంట్లీ ట్యాక్స్ లయబిలిటీ. ట్రీట్మెంట్ ఆఫ్ ఎయిర్ కండిషనర్ ఫిట్టెడ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ఎ డైరెక్టర్ హ్యాస్ ఏ ప్లాంట్ ఫిట్టెడ్ at the factory did would tantamount to furnishing of false particulars in an attempt to avoid the tax. Next, sixth one. RR Limited issued a credit note of 80,000 as brokerage payable to Ramana, who is the son of the managing director of the company. మేనేజింగ్ డైరెక్టర్ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ యొక్క సన్కి ఒక క్రెడిట్ నోట్ ఇస్తున్నాడు. ద పర్పస్ ఈజ్ టు ఇంక్రీజ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ రమణ ఫ్రమ్ 6,20,000 to 77 lakhs. సో అతని యొక్క ఇన్కమ్ని పెంచడానికి ఇక్కడ
వేస్తున్నాడు. అండ్ రిడ్యూసింగ్ ద ఇన్కమ్ ఆఫ్ ఆర్ఆర్ లిమిటెడ్, కంపెనీ ఇన్కమ్ని తగ్గిస్తున్నాడు. కంపెనీలో అయితే ట్యాక్స్ లైబిలిటీ డైరెక్ట్ టోటల్ ఇన్కమ్ పైన 30% స్లాబ్ పడుతుంది. ఇండివిజువల్కి పోతే అది స్లాబ్ రేట్స్ వస్తాయి, ట్యాక్స్ ఎవాషన్ అవుతుంది. Issuance of credit note for 80,000 by RR Limited has a brokerage payable to Mr. Ramana, the son of managing director, to increase his total income from 6.2 to 7 lakhs and correspondingly reducing the company's total income is a method of reducing tax liability of the company by recording fictitious transactions. So, నార్మల్గా కంపెనీ కానీ ఉందంటే లైబుల్ టు ట్యాక్స్ అట్ ఏ ఫ్లాట్ రేట్ ఆఫ్ 30%, 25%, 22%, as the case may be, whereas Mr. Ramana would not be liable to pay any tax as per the default tax regime. 115 BSc కానీ ఆఫ్ చేసుకుంటే 7 lakhs వరకు డిడక్షన్ వస్తుంది. And since his total income does not exceed 7 lakhs, consequent to which he would eligible for tax rebate 25,000 under section 87A, reducing tax liability by recording fictitious transactions would tantamount to tax evasion. So అది ట్యాక్స్ ఎవాషన్ అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్, company remitted provident fund contribution of both its own contribution and employees contribution on monthly basis before to date is proper management చేస్తున్నాం. సో ట్యాక్స్ మేనేజ్మెంట్, remitting of own contribution to provident fund and employees contribution to provident fund on a monthly basis before the due date is proper compliance with the statutory obligations. అది సెక్షన్ క్వశ్చన్ నెంబర్ 72. నెక్స్ట్ 73 ఏం చెప్తారు? 73లో మిసెస్ గ్లోబల్ ఆర్కిటెక్ట్ ఇన్కార్పొరేషన్ ఈజ్ ఏ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ కంట్రీ F1. సో కంట్రీ F1లో ఇన్కార్పొరేట్ చేసినారు. ఇట్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఆర్కిటెక్చరల్ డిజైన్ సర్వీసెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో అది ఎందులో ఉంది? డిజైనింగ్ సర్వీస్లో ఉంది, ఆల్ ఓవర్ వరల్డ్కి వేస్తుంది. It receives an offer from Lovely Resort Private Limited, an Indian company, for design and development of resorts all over India. అదే రిసీవ్ చేసుకుంది కంపెనీ ఫర్ డిజైన్ డెవలప్మెంట్కి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఆఫర్స్ని రిసీవ్ చేసుకుంటుంది. ఇందులో ఇండియన్ కంపెనీ ఉంది. నెక్స్ట్ ఇండియా F1. సో ఈ F1 మన ఇండియా కంపెనీ. Tax treaty provides the architecture services or technical services, and payment for the same to company may be taxed in India. However, if such professional services are provided by a firm or individual, then payment of such service are taxable only if the firm has fixed base in India or stay of partners employees in India exceeding 180 days. Limitation of benefit class does not exist in tax treaty between India F1. Next, Mrs. Global Architect Incorporation forms a partnership firm with third party, that is director of company, having only a nominal share in F1. The firm enters into an agreement to carry out the services in India. The company seconded its trained manpower to the firm. Thus, partnership firm claimed the treaty benefit and no tax was paid in India. Can such an arrangement be examined under GAR? గార్లో వస్తుందా రాదా అనేది చూసుకోవచ్చు. సో గార్ అనేది ఇన్వోక్ చేస్తుంది దీన్ని. వాట్ ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ దెర్ ఈజ్ నో కమర్షియల్ నెసెసిటీ. ఇప్పుడు అది మిడిల్లో క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. నో కమర్షియల్ నెసెసిటీ టు క్రియేట్ ఏ సపరేట్ ఫర్మ్ ఎక్సెప్ట్, వాళ్ళు ఎందుకు పోతున్నారు, ఎక్సెప్ట్ టు అబ్టైన్ ద ట్యాక్స్ బెనిఫిట్ కోసం తప్ప. The firm was only on paper as the manpower was drawn from the company. The firm did not have any commercial substance. సో అది జస్ట్ ఒక క్రియేట్ చేసినది తప్ప, పేపర్ ప్రకారంగా ఉంది తప్ప, దాని నుంచి ఎటువంటి కమర్షియల్ సబ్స్టాన్స్ అనేది లేదు. మోవర్ ఓవర్ ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ థ్రెట్టీని అబ్యూజ్ చేస్తున్నట్టు. సో థ్రెట్టీ అయితే ఉందో మనకి దాన్ని అబ్యూజ్ చేస్తున్నట్టు. హెన్స్ గార్ మే బి ఇన్వోక్ చేసి టు డిస్రిగార్డ్ ద ఫర్మ్ అండ్ ట్యాక్స్ పేమెంట్ ఫర్ ఆర్కిటెక్చరల్ సర్వీసెస్ యాజ్ ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్. However, the rate of tax on such payment shall be applicable under treaty if more beneficial. బట్ ఇక్కడ ఏమంటారంటే ఇన్వోక్ చేస్తుంది
తర్వాత రేట్ ఆఫ్ ట్యాక్స్ ఆఫ్ సచ్ పేమెంట్ షెల్ బి అప్లికబుల్ అండర్ ద ట్రిటీ ఇఫ్ మోర్ బెనిఫిషియరీ ఉంటే, అది ఒకటి మాత్రం చెక్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. Critically examine the following cases and discuss whether the provisions of GAR, general anti-avoidance rules, can be invoked in the cases. సో ఈ కేసెస్లో ఇన్వోక్ చేస్తారా చేయరా అనేది క్వశ్చన్. ఓకే. దివ్య లిమిటెడ్ అండ్ ఇండియన్ కంపెనీ హ్యాస్ టూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. ఒకటి యూనిట్ ఏ ఇన్ సెజ్లో ఉంది అండ్ ఇంకోటి యూనిట్ బి ఇన్ నాన్ సెజ్లో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ ఆర్ క్యారీడ్ అవుట్ ఇన్ యూనిట్ బి వైల్ యూనిట్ ఏ ఓన్లీ డస్ ద ప్యాకింగ్ ఆఫ్ ద గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై యూనిట్ బి. రెండు యూనిట్స్ ఉన్నాయి. ఓకేనా, ఒకటి సెజ్లో ఉంది, ఒకటి నాన్ సెజ్లో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ మొత్తం యూనిట్ బిలో జరుగుతాయి. వాళ్ళు యూనిట్ ఏలో వచ్చేసి జస్ట్ తీసుకొచ్చి ప్యాకింగ్ చేసి చేస్తారు. మొత్తం బీలో మొత్తం వర్క్ మొత్తం బీలో అయిపోతుంటే ఏలో జస్ట్ ప్యాకింగ్ చేసుకొని వచ్చేస్తారు. ఇన్ ఇట్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఇట్ ఇష్యూస్ మ్యానుఫ్యాక్చరింగ్ టు బి క్యారీడ్ అవుట్ ఇన్ యూనిట్ ఏ అండ్ క్లైమ్డ్ అలౌడ్ డిడక్షన్స్. డిడక్షన్ని తీసుకుంటారు యూనిట్ ఏలో జరిగినట్లు. ఇక్కడ మనం గార్ని ఇన్వోక్ చేయొచ్చా అనేది ఫస్ట్ క్వశ్చన్. ట్యాక్స్ ఎవేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇన్వోక్ అనేది ఏముండదు. ఫస్ట్ చూడండి, ఇన్ ప్రజెంట్ కేసులో దివ్య లిమిటెడ్ ఒక ఇండియన్ కంపెనీ, దానికి టూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ ఏ వచ్చేసి ఇన్ సెజ్లో ఉంది, యూనిట్ బి వచ్చేసి నాన్ సెజ్లో ఉంది. సో యూనిట్ ఏ ఓన్లీ డస్ ద ప్యాకింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై యూనిట్ బి. ద కంపెనీ ఇన్ హిట్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ shows the manufacturer of goods by unit B as manufacturer of goods by unit A to enjoy exemption under section 10AA. సో 10AA ఎగ్జామ్షన్ని తీసుకోవడానికి. సో దిస్ ఈజ్ ద కేస్. ఏమైతుంది, మిస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ బై షోయింగ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ నాన్ సెజ్ యూనిట్స్ యాజ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సెజ్ యూనిట్స్. దీని ఏమంటాము, ఫ్యాక్ట్ని చేసినట్లు, మిస్ రిప్రజెంటేషన్ చేసినట్లు ఫ్యాక్ట్ని. Hence, this is an agreement of tax evasion, not tax avoidance. ఇది ట్యాక్స్ ఎవేషన్, ట్యాక్స్ అవాయిడెన్స్ కాదు. ట్యాక్స్ని తగ్గించుకోవడానికి వాళ్ళు ఎవాషన్. సో ట్యాక్స్ అవాయిడెన్స్ కాదు. ట్యాక్స్ ఎవాషన్ అనేది బీయింగ్ అన్లాఫుల్ చెప్పాలి అంటే, అన్లాఫుల్ వాటికి డీల్ విత్ డైరెక్ట్లీ బై ఎస్టాబ్లిషింగ్ కరెక్ట్ ఫ్యాక్టర్. అన్లాఫుల్ దానికి గార్ ప్రొవిజన్స్ నీడ్ నాట్ బి ఇన్వోక్డ్ ఇన్ సచ్ కేసెస్. మళ్ళీ గార్ని అప్లై చేసి మామూలుగా కట్టండి బాబు అని అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అన్లాఫుల్ చేయకూడదు, అది ఫస్ట్ కేసు. నెక్స్ట్ జీవా లిమిటెడ్ అండ్ ఇండియన్ కంపెనీ హ్యాస్ టూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, యూనిట్ సి ఇన్ ద సెజ్ అండ్ యూనిట్ డి ఇన్ నాన్ సెజ్. To transfer the goods manufactured by unit D to unit C at a price significantly lower than the market value of goods and thus became eligible for a higher deductions. ఇక్కడ సేమ్ కొంతవరకు, బట్ మిస్రిప్రజెంటేషన్ ఏం చేయడం లేదు, అక్కడ నుంచే సేల్ జరుగుతుంది, బట్ ప్రైస్ అనేది వాళ్ళకి కావాల్సినట్లు చేసుకుంటున్నాం. సో గూడ్స్ మొత్తం మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ డీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. బీయింగ్ నాన్ ఎలిజిబుల్ బిజినెస్ ఆ ట్రాన్స్ఫర్ టు యూనిట్ సి టు సెజ్ యూనిట్స్కి బీయింగ్ ఎలిజిబుల్ బిజినెస్కి. డి నుంచి సికి తక్కువ రేట్లో వెళ్తాయి, సి నుంచి మళ్ళీ ఎక్కువ రేట్లో అమ్ముతుంటారు. సో అట్ ప్రైస్ సిగ్నిఫికెంట్లీ లోయర్ దెన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ గుడ్స్ టు క్లెయిమ్ higher reduction under section 10AA in respect of unit C. There is no misrepresentation of fact or false submission. It is not a case of tax evasion. Just కంపెనీ ఏమంటే అడ్వాంటేజ్ తీసుకోవడానికి చూస్తుంది. The company has tried to take advantage of tax provisions by diverting profits from non-sedge to units, sedge units ki. However, this is not an intention of legislation intention కాదు. So such tax avoidance is specifically dealt with through the provisions contained in section 10AA, as per which provisions of section 80IA would get attracted in such cases. So further, if the aggregate of such transaction entered into the relevant previous year exceeds 20 crores, domestic transfer pricing regulations under section 92BA would be attracted. Hence, the revenue need not invoke GAR in the such case. So GAR and SAR can coexist as per clarification given in the CBDT circular. సో ఇది ట్యాక్స్ అవాయిడెన్స్ స్పెసిఫికల్గా డీల్ చేస్తుంది సెక్షన్ 10AA కింద.
ప్రొవిజన్స్ 80 అనేది గెట్ అట్రాక్ట్ అవుతాయి. సో అందులో అక్కడ ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది ఎక్సీడింగ్ 20 crores ఉందా లేదా చూసుకోండి. ఎంత ట్రాన్సాక్షన్ అమౌంట్ గురించి ఏం మాట్లాడలే. ఓకే. If aggregate amount of such transaction in the relevant previous year exceeds the threshold of 20 crores, domestic transfer pricing regulations under section 92BA would be attacked అవుతుంది. And hence revenue need not invoke GAR in such cases. ఆ కేసెస్లో SAR can coexist అయిపోతుంది as per clarification given by in the CBT circular ప్రకారంగా. నెక్స్ట్ సెక్షన్ క్వశ్చన్ నెంబర్ 75. The following independent circumstances discuss whether the provisions of GAR would be applicable. GAR applicable అవుతుందా కాదా? Right incorporation, a company incorporated in country M holds 400 equity shares in PS Limited. ఓకే, 400 షేర్స్ని హోల్డ్ చేసింది. ఇండియన్ కంపెనీ లిస్టెడ్ ఇన్ సిన్స్ 1/4/2016. ఆన్ 1/5/2024 PS Limited issued 1200 bonus shares to Right Incorporation. As per treaty between Indian and country M, the capital gain is taxable in the country where transfer of shares is resident. The tax laws of country M exempt capital gain. సో ఇక్కడ ఏం జరిగిందంటే కంట్రీ ఎమ్ అనేది హోల్డ్ చేసింది ఒక 1200 ఈక్విటీ షేర్స్ ఇన్ పిఎస్ లిమిటెడ్లో, ఇండియన్ లిస్టెడ్ కంపెనీ దానిలో. తర్వాత పిఎస్ లిమిటెడ్ వాళ్ళు ఇష్యూ చేసినారు ఒక 1200 బోనస్ షేర్స్ టు రైట్ ఇన్కార్పొరేషన్ వాళ్ళకి. హ్యాస్ పర్ ద ట్రీటీ బిట్వీన్ ఇండియా అండ్ కంట్రీ ఎం ప్రకారంగా క్యాపిటల్ గెయిన్ ఏమన్నా వస్తే ట్యాక్సబుల్ అవుతుంది ఇన్ ద కంట్రీ వే ద ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఈజ్ ఏ రెసిడెంట్ అయితే. కాబట్టి ట్యాక్స్ కంట్రీలో ఏమో ఎగ్జామ్ చేస్తుంది క్యాపిటల్ గెయిన్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే రైట్ ఇన్కార్పొరేషన్ సెల్ చేస్తుంది ఆల్ ద షేర్ హోల్డింగ్ ఇన్ పిఎస్ లిమిటెడ్ ఆన్ 1/1/2025 అండ్ ఎర్నడ్ క్యాపిటల్ గెయిన్ ఆఫ్ 5 lakhs. సో రైట్ ఇన్కార్పొరేషన్ ఇన్ కంట్రీ ఎంలో ఉంది అండ్ హోల్డ్ చేసింది పిఎస్ లిమిటెడ్ దానిలో ఇండియన్ కంపెనీలో, ఇది ఇందులో హోల్డ్ చేసింది. అండ్ వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫరర్ ఎవరు, ఈ కంట్రీ రైట్ ఇన్కార్పొరేషన్ వాళ్ళు ట్రాన్స్ఫరర్ పిఎస్లో ఉన్నటివి సేల్ చేసింది అండ్ ఇండియన్ కంపెనీ లిస్టెడ్. పిఎస్ లిమిటెడ్ ఇష్యూడ్ 1200 బోనస్ షేర్స్ టు రైట్ ఇన్కార్పొరేషన్. ఇండియన్ కంపెనీ పిఎస్ లిమిటెడ్ ఇష్యూస్ రైట్ ఇన్కార్పొరేషన్కి మళ్ళీ బోనస్ షేర్స్ ఇష్యూ చేసింది ఇక్కడ. ఓకే. ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ టు రెసిడెంట్, ట్యాక్స్ లాస్ కంట్రీ ఎం ఎగ్జామ్ క్యాపిటల్ గెయిన్ ఎం. ఓకే ఓకే, ఎం వాళ్ళకి ఎగ్జాంపుల్ వస్తుంది కానీ ట్రాన్స్ఫర్ అవుతారు కాబట్టి వాళ్ళు సేల్ చేస్తున్నారు. రైట్ ఇన్కార్పొరేషన్ sell all the shareholding in PS Limited 1/1/2025 and earned capital gain 5 crores. ఫస్ట్ ఇక్కడ గ్యార్ అప్లికబుల్ అవుతారా లేదా అనేది చూసుకుంటే ఇన్ కేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వాజ్ మేడ్ ఆన్ 1/4/2017 ప్రయర్ 2017కి ముందు ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు ఇన్కమ్ అరైజింగ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ therefore would not be subjected to GAR. ఎప్పుడు ప్రయర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే 1/4/2017కి ముందర ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే గ్యార్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ కాదు. అకార్డింగ్లీ ఇన్కమ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అక్వైర్డ్ ఆన్ బై రైట్ ఇన్కార్పొరేషన్ వుడ్ నాట్ అట్రాక్ట్ గ్యార్. ఎందుకు 1/4/2016లో ఉన్నాయి కాబట్టి అవి. నౌ ఇఫ్ ద ఒరిజినల్ షేర్స్ ఆర్ అక్వైర్డ్ బిఫోర్ 1/4/2017 బట్ బోనస్ షేర్స్ అనేది ఇష్యూ చేసినారు ఆఫ్టర్ దట్ డేట్, అప్పటికి గార్ ప్రొవిజన్స్ వుడ్ నాట్ బి అట్రాక్టెడ్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సచ్ బోనస్ షేర్స్ ఆల్సో. సో 2017 ముందు ఉన్న ట్రాన్సాక్షన్స్కి గార్ అప్లికబుల్ కాదు. దాని ముందరనే మెయిన్ షేర్స్ ఉన్నవి, దానికి సంబంధించిన బోనస్ షేర్స్ వచ్చినప్పటికీ ఈ బోనస్ షేర్స్ కూడా గార్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ కాదు అని సింపుల్గా చెప్తున్నారు ఈ కేసులో. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమంటున్నారు, డి లిమిటెడ్ అండ్ ఇండియన్ కంపెనీ ఇన్కార్పొరేట్స్ హోలీ ఓన్డ్ సబ్సిడరీ సి
ఇన్ కంట్రీ ఎక్స్లో. ఓకే, ఈ కంపెనీ ఒక కంపెనీని ఇన్కార్పొరేట్ చేసింది సిని, హోలీ ఓన్డ్, అది కంట్రీ ఎక్స్లో. ఎక్కడైతే ట్యాక్స్ తక్కువ ఉందో, లో ట్యాక్స్ జ్యూడిషన్లో విత్ ఈక్విటీ షేర్స్ 1 crore. అవుట్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ కంపెనీ సి గివ్స్ లోన్ టు సి లిమిటెడ్. ఈ ఎక్స్ కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి లోన్ ఇస్తున్నారు. లోన్ ఇస్తుంది కంపెనీ సి, గివ్ లోన్ టు సి లిమిటెడ్ కంపెనీకి, అండ్ ఇండియన్ కంపెనీకి అట్ ఏ రేట్ ఆఫ్ 5%. దేర్ ఈజ్ నో అదర్ యాక్టివిటీ ఇన్ కంపెనీ సి. డైరెక్ట్ డి కంపెనీ ఇవ్వచ్చు కదా, బట్ డి కంపెనీ నుంచి ఇవ్వకుండా వేరే అవుట్ సైడ్ కంట్రీ దాంతో ఇప్పిస్తున్నారు. అవుట్ సైడ్ కంట్రీ ఎవరిదా అంటే మన ఇండియన్ కంపెనీదే. ఇక్కడ impermissible avoidance agreement means an arrangement. The main purpose or one of the main purpose of such is to obtain tax benefit కోసమే ఉంటే, అండ్ ఆల్సో ఇంటర్ ఏరియా ల్యాక్స్ కమర్షియల్ సబ్స్టాన్స్ ఏం లేకుండా ఉంటే, ఆర్ డీమ్ టు ల్యాక్ కమర్షియల్ సబ్స్టాన్స్ ఉంటే, అక్కడ ఇంకో కంపెనీ అయితే ఎగ్జిస్టింగ్ లేక వచ్చిందో దానికి ఎటువంటి కమర్షియల్ సబ్స్టాన్స్ అనేది లేకుండా ఉంటే, అన్ అరేంజ్మెంట్ ఈ డీమ్ టు ల్యాక్ ఆఫ్ సబ్స్టాన్స్ ఇఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ రౌండ్ ట్రిప్పింగ్ ఆఫ్ ఫండ్స్. జస్ట్ రౌండ్ ట్రిప్పింగ్ ఆఫ్ ఫండ్ జరుగుతుందంటే దాన్ని ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్స్టాన్స్గా ట్రీట్ చేసుకుంటాము. ఇక్కడ మన కేసులో అరేంజ్మెంట్ జరిగింది. రూటింగ్ మనీ త్రూ హోలీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీ సి నుంచి ఇన్ కంట్రీ ఎక్స్ నుంచి లో ట్యాక్స్ డ్యూరేషన్ నుంచి టు అన్ ఇండియన్ కంపెనీ సి లిమిటెడ్కి ఇన్వాల్వ్స్ రౌండ్ ట్రిప్పింగ్ ఆఫ్ ఫండ్స్ ఈవెన్ తో ఫండ్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ డి లిమిటెడ్. సో డి లిమిటెడ్ నుంచి కంట్రీ ఎక్స్కి పోయి కంట్రీ ఎక్స్ నుంచి సి లిమిటెడ్కి వచ్చింది. ఇది ఇండియన్ కంపెనీనే, ఇది ఇండియన్ కంపెనీనే, ఇది ఒకటి మిడిల్గా వేరే కంట్రీ. ఇన్ విచ్ కేస్ ద ఇంట్రెస్ట్ ఇన్కమ్ వుడ్ బి చార్జ్డ్ టు ట్యాక్స్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ డి. దీని చేతిలో ట్యాక్స్ వేయాలి, వీడు పే చేసేవాడు, వీడు రిసీవ్ చేసుకునేవాడు. Therefore, the agreement is deemed to lack commercial substance as it involves round tripping of funds. Also, its main purpose is to obtain tax benefit and there is no other activity in company C. However, if the tax benefit in the relevant assessment is arising in aggregate of all the parties to the arrangement does not exceed 3 crores, then gap provisions అనేది would not be invoked. ఆ arrangement వల్ల does not exceed the 3 crores. ట్యాక్స్ బెనిఫిట్ ఏం లేకుంటే గ్యాప్ ప్రొవిజన్స్ అనేది ఇన్వోకేం కావు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. ద మేనేజ్మెంట్ ఆఫ్ మిసెస్ కేకేటి ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై ప్లాన్డ్ టు అక్వైర్ 5 జేసీబీ మిషన్స్ ఫర్ బిజినెస్ పర్పస్. సో 5 జేసీబీ మిషన్లని పర్చేజ్ చేసింది. ద టోటల్ డిప్రిషియేషన్ ఆన్ సచ్ మిషన్ ఈజ్ అరౌండ్ 30 lakhs ఫర్ 1 year. ఎంత డిప్రిషియేషన్? 30 lakhs. దానికి ఎంతకి? 1 yearకి. However, a choice is made by the management of the company by acquiring the machine on lease over outright purchase. The lease rentals are 36 lakhs per annum. సో ఇక్కడ టోటల్ డిప్రిషియేషన్ ఎంత? మిషన్కి సంబంధించి 30 lakhs ఫర్ 1 yearకి. ఒకవేళ లీజ్ రెంటర్కి పోతే 36 lakhs per annum రాసుకోవచ్చు అంట. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు అప్పుడు? ద కంపెనీ క్లైమ్ రిడక్షన్ ఫర్ లీజ్ రెంటర్ వుడ్ ద లీజ్ రెంట్ పేమెంట్ బీయింగ్ హైయర్ దెన్ ద డిప్రిషియేషన్ ఈజ్ రిజాల్వ్డ్ యాజ్ ఎక్స్పెన్సెస్ అండర్ గార్ ప్రొవిజన్స్. సో ఇప్పుడు అందుకే కంపెనీ అనేది చాయిస్ అక్వైరింగ్ మిషన్స్ని లీజ్కి అవుట్ పర్చేస్ చేసి వాళ్ళే వేరే వాళ్ళతో పర్చేస్ చెప్పి లీజ్కి రాసుకుంటున్నారు. అట్లా రాసుకోవచ్చా అంటే, ఫస్ట్ గార్ ప్రొవిజన్స్ వుడ్ నాట్ అప్లై ఇన్ దిస్ కేస్. ద అసెస్సీ వచ్చేసి మిసెస్ కేకేటి ప్రైవేట్ లిమిటెడ్ merely making selection of acquiring the machine on lease over outright purchase out of the option available to him under the provisions of the act for which he is eligible and satisfy the stipulated conditions if any. అతను చెక్ చేసుకుంటున్నాడు, ఒకవేళ నేను కొన్ని డిప్రిసియేషన్ తీసుకుంటే ఎంత వస్తుంది, నేను లీజ్కి తెచ్చుకుంటే ఎంత అవుతుంది. దానికి అతనుకున్న ఆప్షన్స్ని అతను ఎలిజిబిలిటీ, సాటిస్ఫాక్షన్, కండిషన్స్ అన్ని చెక్ చేసుకుంటాడు. ఈవెన్ ఈ సచ్ ఆఫ్ చాయిస్ ఆఫ్ సచ్ ఆప్షన్ results in lower tax liability,
ద సేమ్ హీజ్ రిజల్ట్స్ ఆఫ్ ట్యాక్స్ ప్లానింగ్. నేను ఒక పెద్ద అసెట్ కొని ₹1,00,00,000 పెట్టి దీనికి మళ్ళీ డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసే బదులు క్లెయిమ్ చేస్తే 10 లక్షలు వస్తుంది. ఒకవేళ రెంట్కి నేను తీసుకున్నాను అనుకోండి, నాకు మహా అంటే 15 లక్షలు వస్తుంది. ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసుకోవచ్చు అండ్ ఇంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ అమౌంట్ నేను వేరే పర్పస్ యూజ్ చేయొచ్చు. సో దే మే యూజ్ డిఫరెంట్. ఇది మొత్తం ట్యాక్స్ ప్లానింగ్ అవుతుంది సింపుల్గా చెప్పాలి అంటే. నెక్స్ట్, మిస్టర్ ధవాల్, aged 45 years, is making investment in equity shares at a recognized stock exchange through registered broker. During the previous year 24-25, he made a short-term capital gain in equity shares of 10 lakhs till 23-20-25. సో అక్కడ ఏజ్ వచ్చేసి 45 అవుతుంది ఏజ్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ షేర్స్ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన త్రూ రిజిస్టర్ బ్రోకర్తోని. డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 24-25కి he made short-term capital gain in equity shares 10 lakhs till 23-20-25కి. He was holding 1,000 equity shares of SPR Limited. ఇన్ని 1,000 equity షేర్స్ హోల్డ్ చేసినారు. పర్చేజ్డ్ ఆన్ 1/1/2025. జస్ట్ సెకండ్, ఇది రబ్ చేద్దాం, డిస్టర్బ్ చేస్తుంది. సో అతని ఏజ్ ఎంత? 45 years. ఇన్వెస్ట్మెంట్ చేసినాడు ఎక్కడ? ఈక్విటీ షేర్స్లో, అది కూడా రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ దాంట్లో చేసినాడు త్రూ రిజిస్టర్డ్ బ్రోకర్లో. డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 24-25, ఇమీడియట్ షార్ట్-టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇన్ ఈక్విటీ షేర్స్ 10 lakhs till 23-20-25కి. Now he was holding 1,000 equity shares of SPR Limited, purchased on 1/1/2025 at 500 rupees per share. The market price of it was 200 per share, 31st-3/2025. Dhaval sold all the shares of SPR Limited on 31st March 2025 and purchased the same quantity of these shares back on 1/4/2025. 31st మార్చ్కి సేల్ చేసి 1st ఏప్రిల్కి మళ్ళీ కొన్నాడంట. He did it so that his short-term capital gain may reduce by 3 lakhs for previous year 24-25. ఓకే, రేట్ మేబీ డిఫరెన్స్ ఉన్నందుకు అతని యొక్క షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది తగ్గించుకోవడానికి సేల్ చేసి మళ్ళీ ఫస్ట్కి పర్చేజ్ చేసినారు. అది ట్యాక్స్ ప్లానింగ్, ట్యాక్స్ ఎవాషన్ అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని అడాప్ట్ చేసినాడు ఎస్ఎస్సి. ఎందుకు? టు రెడ్యూస్ ఇట్స్ ట్యాక్స్ ఎఫెక్ట్ ఫర్ పర్టికులర్ ఇయర్కి ఈజ్ నాట్ మెథడ్ ఆఫ్ ట్యాక్స్ ఎవేషన్. అది ట్యాక్స్ ఎవేషన్ ఏం కాదు, ఒక ప్రాపర్ స్ట్రాటజీ అది. సెల్లింగ్ ఆఫ్ షేర్స్ ఆఫ్ అన్ ఇండియన్ కంపెనీ అట్ లాస్ and setting off such loss against the short-term capital gain arising of sale of other listed shares is as per the provisions of law. చేసుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. And it does not make any difference if the shares sold or purchased again in the next year. Would be considered as proper tax planning. Tax planning అని చెప్పొచ్చు ప్రాపర్గా చెప్పాలి అంటే. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 77. Under the tax treaty between India and country X, capital gain from the sale of shares of Red Chillies Limited, an Indian company, are taxable only in country X. ఇక్కడ ట్యాక్స్ ట్రీటీ బిట్వీన్ ఎవరెవరి మధ్య? ఇండియా అండ్ కంట్రీ ఎక్స్ మధ్యలో జరుగుతుంది. సేల్ చేస్తున్నారు షేర్స్ని రెడ్ చిల్లీస్ లిమిటెడ్కి అండ్ ఇండియన్ కంపెనీకి సేల్ చేస్తున్నారు. క్యాపిటల్ గెయిన్ అయితే వస్తుందో అది. నౌ ఆ ఇండియన్ కంపెనీ are taxable only in country X provided transfer he is resident of country X, except when the transferor hold more than 10% equity in Red Chillies Limited. X Limited, residents of country X, invest in Red Chillies Limited through it two wholly owned subsidiaries, to Lalit and Mohan Limited, both incorporated in country X. Each subsidiary individual holds 9.95 plus 9.95 హోల్డ్ చేస్తున్నారు. అంటే కంబైన్డ్గా 19.95 అవుతుంది ఇన్ రెడ్ చిల్లీస్లో. ద సబ్సిడైజ్ సెల్ ది షేర్స్ ఆఫ్ రెడ్ చిల్లీస్ లిమిటెడ్ అండ్ క్లైమ్ ఎగ్జామ్షన్ హ్యాస్ ఈచ్ హోల్డింగ్ లెస్ దెన్ 10%. బాబా 9.95 9.5 లెస్ దెన్ 9% హోల్డింగ్ షేర్స్ ఇన్ కంపెనీ వాళ్ళు ఎగ్జామ్షన్ని క్లైమ్ చేసుకుంటున్నారు ఇక్కడ. సో హోల్డ్ మోర్ దెన్ 10% హోల్డ్ చేసి అది ట్రాన్స్ఫర్ చేస్తేనే ట్యాక్సబుల్ కాబట్టి ఆ కేసులో. ఇక్కడ ఏం జరిగింది సింపుల్ చెప్పాలి అంటే, ఇది స్ప్లిట్ అప్ చేసింది. ద అబోవ్ అరేంజ్మెంట్ ఆఫ్
Splitting the investment through subsidiaries appear to be with the intention of obtaining tax benefit under the treaty. సో ఒక ట్రెట్టీలో ఒక ట్యాక్స్ బెనిఫిట్ని ఆప్టైన్ చేసుకునే ఇంటెన్షన్లో వాళ్ళు టూ సబ్సిడైస్ని స్ప్లిట్ అప్ చేసినారు ఇన్వెస్ట్మెంట్ని. ఫర్దర్ దేర్ అపియర్ టు బి నో కమర్షియల్ సబ్స్టాన్స్ ఇన్ క్రియేటింగ్ టూ సబ్సిడైస్. ఆ టూ సబ్సిడైస్ ఏవైతే వచ్చినావో దాని నుంచి ఎటువంటి కమర్షియల్ సబ్స్టాన్స్ అనేది లేదు. యాజ్ దే డు నాట్ చేంజ్ ద ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ఇన్వెస్టర్ ఎక్స్ లిమిటెడ్ ఇన్ ఎనీ మేనర్. ఎటువంటి మేనర్లో కానీ ఆ ఎక్స్ యొక్క నేచర్ అనేది చేంజ్ కాదు. దట్ ఈస్ ఆన్ బిజినెస్ రిస్క్లో కానీ ఆర్ క్యాష్ ఫ్లో కానీ. ఎందుకంటే వాడు క్రియేట్ చేసిన కంపెనీసే కదా. అండ్ విల్ సీ టాంటెడ్ ఎలిమెంట్ ఆఫ్ అబ్యూజ్ ఆఫ్ ట్యాక్స్ లాస్. సో ట్యాక్స్ లాస్ని అబ్యూజ్ చేయడానికి తప్ప వాళ్ళు రెండు కంపెనీస్ ఏం లేదు. Hence, the arrangement can be treated as impermissible avoidance arrangement by invoking the GAR. గార్ని ఇన్వోక్ చేస్తాము. ఇన్వోక్ చేసి కాన్సిక్వెంట్లీ ట్యాక్స్ బెనిఫిట్ 3T బెనిఫిట్ ఏదైతే ఉందో డెనేడ్ బై ఇగ్నోరింగ్ ద లలిత్ అండ్ మోహన్ లిమిటెడ్ టూ సబ్సిడైస్ అండ్ బై ట్రీటింగ్ లలిత్ అండ్ మోహన్ యాజ్ వన్ అండ్ ద సేమ్ ఫర్ ట్యాక్స్ కంపిటీషన్ పర్పస్. 1 and 7 తీసుకుంటే మోర్ దెన్ 10% ఉంది కాబట్టి ట్యాక్స్ బెనిఫిట్ అనేది రాదు, ఎగ్జామ్షన్ అనేది రాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. Midas RH Steel Limited is a company incorporated in India. ఇండియాలో ఇన్కార్పొరేట్ అయింది. ఇట్ ఈస్ సెట్ అప్ 2 units. ఒకటేమో సెజ్లో పెట్టినారు, ఇంకోటేమో నాన్ సెజ్లో పెట్టినారు. ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్టీల్ బాటిల్స్. ద కంపెనీ ట్రాన్స్ఫర్ ద ప్రోడక్ట్ ఆఫ్ నాన్ సెజ్ యూనిట్స్ టు సెజ్ యూనిట్స్ అట్ ఎ ప్రైస్ లోయర్ దెన్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ. ఓకే, ఇండియాలో ఉన్నాయి 2 units, సెజ్లో ఒకటి, నాన్ సెజ్లో యూనిట్. నాన్ సెజ్లో చేస్తారు, నాన్ సెజ్ నుంచి చేసి సెజ్ దానికి తక్కువ రేట్లో పంపిస్తారు. మళ్ళీ సెజ్ నుంచి ఎక్కువ రేట్కి బయటకు అమ్ముతున్నా ఆ సెజ్లో ఉంది కాబట్టి ఎగ్జామ్షన్ తీసుకుంటుంది. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ప్రోడక్ట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ నాన్ సెజ్ యూనిట్ ఓన్లీ ఇన్సిగ్నిఫికెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ టేకెన్స్ place in the sedge unit. In this way, the company is able to show higher profit in sedge units, consequently claim higher deduction in computation of income. The sales from bottle transferred from non-sedge units constitute 15% of total revenue of sedge units. Can provisions of GAR invoke చేయొచ్చా? గార్ ఇన్వోక్ చేసేది ఏం లేదు. ఇది విత్ ఇన్ ఇండియా ఉన్నప్పుడు గార్ రాదు, సార్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. అండ్ అది కూడా సార్ గురించి రావాలనుకుంటే 20 crores ఎక్సీడ్ అయింది డొమెస్టిక్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్కి సంబంధించి చూసుకుంటే. సో RH Steel Limited has tried to take advantages of tax provision by diverting profits from non-sedge to sedge. It is not the intention of sedge legislation. However, such tax avoidance is specifically dealt with the provisions contained in section 10AA as per the provisions of section 80 IAB would get attracted in such cases. Further, if aggregate of such transactions enter into in the relevant previous year exceed threshold ఎంత 20 crores, domestic transfer price regulations under section 92BA would attract అయిపోతుంది. Thus, in the case due to application of specific anti-avoidance provisions, specific anti-avoidance provisions, no tax benefit can be derived by RH Steel by transferring the product from non-sedge to sedge at less than the fair market value. And అక్కడ hence revenue need not be invoked GAR, బట్ ఏమి ఇన్కార్పొరేట్ చేస్తుంది, సార్ వచ్చేస్తుంది. కెన్ కోఎగ్జిస్ట్ యాజ్ పర్ క్లారిఫికేషన్ గివెన్ ఇన్ ద సిబిటి సర్కులర్. దట్ ఈస్ ఈ చాప్టర్కి సంబంధించి అప్ టు 78 అయిపోయినాయి. 79 క్వశ్చన్ చూద్దాం. 79. మిస్టర్ విజయ్ furnished is written off income for assessment year 24-25, declaring total income of 28 lakhs. సో 28 lakhs డిక్లేర్ చేస్తున్నాము. He received an assessment order under section 143(3). ఓకే, టోటల్ ఇన్కమ్ ఏమో ఫైల్ చేసినాడు, 28 lakhs చెప్పినాడు. అతనికి అసెస్మెంట్ ఆర్డర్ వచ్చింది 143(3) ప్రకారంగా. ఎన్హాన్సింగ్ ద టోటల్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 24-25 by 5 lakhs. 5 lakhs పెంచుతున్నారు. Now he is aggrieved by the said order and he is desirous of knowing whether he can file an application before the
డిఆర్సి డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీకి అతను అప్లికేషన్ చేయొచ్చా లేదా అనేది డౌట్. ఈ ఇన్ఫార్మ్స్ యూ దట్ నో ఆర్డర్ ఆఫ్ detention has been made and no prosecution proceedings have been initiated or instituted against him under any law for the time being in force. However, penalty under Section 271D has been levied on him for failure to comply with the provisions of Section 269 SS. అది క్యాష్ రిసిప్ట్కి సంబంధించి అదొక్కటే ఫెయిల్యూర్ అయినందుకు అదొకటి అప్లికబుల్ అయింది పెనాల్టీ అనేది. మిస్టర్ విజయ్ ఫైల్ అన్ అప్లికేషన్ బిఫోర్ డిఆర్సీకి ఇతను ఫైల్ చేయొచ్చా లేదా? ఇఫ్ ఎస్ అయితే వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ మేకింగ్ అప్లికేషన్ టు డిఆర్సీ అగెనెస్ట్ సచ్ ఆర్డర్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961? He is also need to know whether in case he is aggrieved by the order passed by the DRC, can he file appeal against such order of DRC? అప్పీల్కి పోవచ్చా? నెక్స్ట్, వుడ్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ ఇఫ్ అసెస్మెంట్ ఆర్డర్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ అండర్ టీటీఏఏ విత్ కంట్రీ ఎక్స్? ఇక్కడ డిఆర్సి ఉంది. వుడ్ రిసాల్వ్ డిస్ప్యూట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏ పర్సన్ హూ ఆప్ట్ ఫర్ డిస్ప్యూట్ రిజల్యూషన్. ఏమి ఇక్కడ రిజాల్వ్ చేయాలంటే డిస్ప్యూట్స్ని ఇన్ ఏ పర్సన్కి హూ ఆప్ట్ ఫర్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అండర్ చాప్టర్ 19AA in respect of dispute arising from any variation in the specified order in this case and who fulfills specified conditions. వేరియేషన్ వచ్చింది అలా ఒక ఆర్డర్లో నువ్వు అనుకున్న దానికి. సో మనకు ఒక ఆర్డర్ వచ్చింది, దానిలో డిఫరెన్స్ అనేది వచ్చింది, వేరియేషన్ వచ్చింది అండ్ స్పెసిఫై కండిషన్ని ఫుల్ఫిల్ చేసింది అలా. అండ్ స్పెసిఫై ఆర్డర్ అంటే ఏమేమి ఇన్క్లూడ్ కావచ్చు అంటే అసెస్మెంట్ ఆర్డర్ పాస్డ్ అండర్ సెక్షన్ 143(3), where aggregate sum of variation made void such order does not exceed 10 lakhs. సో 10 lakhs ఎక్సీడ్ కావద్దు డిఆర్సీ దగ్గర పోవాలంటే. ఇక్కడ ఎంతకు వచ్చింది? 5 lakhsకి వచ్చింది. ఓకే. ద టోటల్ ఇన్కమ్ హ్యాస్ పర్ రిటర్న్ ఫర్నిచర్డ్ బై ద అసెస్సీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ రిలవెంట్ టు సచ్ ఆర్డర్ డస్ నాట్ ఎక్సీడ్ 50 lakhs. అంటే ఆర్డర్ వచ్చినది 50 lakhsని ఎక్సీడ్ 10 lakhs ఎక్సీడ్ కావద్దు. మళ్ళీ అతని యొక్క టర్న్ ఓవరు 50 lakhsని ఎక్సీడ్ కావద్దు. అప్పుడు డిఆర్సీ దగ్గర పోవచ్చు. అండ్ ఆర్డర్ హీస్ నాట్ బేస్డ్ ఆన్ ద సర్చ్ ఆర్ రిక్విజిషన్ ఆర్ సర్వే ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ అండర్ డిటిఏఏ. సో అకార్డింగ్లీ ఇన్ ద ప్రజెంట్ కేసులో మిస్టర్ విజయ్ ఫైల్ చేయొచ్చు అప్లికేషన్ బిఫోర్ డిఆర్సీ దగ్గర సిన్స్ అసెస్మెంట్ ఆర్డర్ రిసీవ్డ్ ఆన్ 26/11/2025 is a specified order and he satisfies the specified condition on account of no order of detention being made and no prosecution proceedings are initiated or instituted against him. Non-levy of penalty under income tax law is not specified condition. Therefore, the levy of penalty under section 271D on him does not result in non-compliance with the specific conditions. సో పెనాల్టీస్ పడి ఉండొచ్చు. పెనాల్టీస్ గురించి ఏం మాట్లాడలే అక్కడ. నెక్స్ట్, మిస్టర్ విజయ్ హ్యాస్ టు ఫైల్ అన్ అప్లికేషన్ ఫర్ ద రిజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ ఆన్ ఆర్ బిఫోర్ 25/12/2025. 26 ఉంది కదా, 25 లోపల, దట్ ఈస్ విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రీసెట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఆర్డర్. ఇక్కడ నుంచి 1 month అంటే 25/12/2025 అవుతుంది. హవెవర్ వన్స్ ఏ మోడిఫైడ్ ఆర్డర్ ఈస్ పాస్డ్ బై ద డిఆర్సీ పాస్ చేసిందంటే అక్కడ నో అపీల్ రివిజన్ వుడ్ లై అగెనెస్ట్ సచ్ ఆర్డర్. ఇఫ్ అసెస్మెంట్ ఆర్డర్ ఈస్ బేస్డ్ అపాన్ ద ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ అండర్ ద డిటిఏఏ ఎంటర్డ్ విత్ ఇండియా, మిస్టర్ విజయ్ will not eligible to make an application before the DRC. It is not a specified order. సో అది డిఆర్సీకి సంబంధించి క్వశ్చన్. 80 పెనాల్టీస్ కదా ఇది. ఓకే, 80 కంప్లీట్ చేసేద్దాం దాన్ని. ఏముంది 80లో? జస్ట్ చెక్. 80లో వచ్చేసి పెనాల్టీస్లో వాట్ వుడ్ బి ద పెనాల్టీ లెవబుల్ అండర్ సెక్షన్ 270A. సో ఐ థింక్ నా క్వశ్చన్లు చెప్తే మనం ఇంటర్నేషనల్ టాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ దానిలో ఇంటర్నేషనల్ టాక్సేషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసుకున్నాం. సో
ఏమడుగుతున్నాను నీకు, వాట్ వుడ్ బి ద పెనాల్టీ లెవబుల్ అండర్ సెక్షన్ 270A in case of following assessment if none of additions or disallowances made in the assessment or reassessment qualify under section 270A6 and underreported income not an account misreporting. ఇది misreporting కాదు, నాట్ అన్ అకౌంట్ ఆఫ్ మిస్రిపోర్టింగ్, ఇది అండర్ రిపోర్టింగ్కి వచ్చేస్తుంది. నా ఫస్ట్ ఆల్ఫా రెసిడెంట్ ఫమ్ అయితే ఎట్లా, ఇది కంపెనీది. యాజ్ పర్ రిటర్న్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్నిష్డ్ 139 నార్మల్ రిటర్న్ ప్రకారంగా ఇది 35 ఫైల్ చేసింది, ఇది 12 లాస్ ఫైల్ చేసింది. 143 1A ఫస్ట్ది, ఇది 45 6 లాస్ తగ్గింది. అసెస్డ్ అండర్ సెక్షన్ 143 3 2 lakhs లాస్. రీఅసెస్ చేస్తే ఇది వచ్చింది. నోట్, బేటా లిమిటెడ్ ఈజ్ ఏ ట్రేడింగ్ కంపెనీ. టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ బేటా లిమిటెడ్ ఫర్ ప్రీవియస్ ఇయర్ 22-23 వాజ్ 401. అంటే దీనికి 25% అది రాదు, దానికి 30% తీసుకోవాలి. అండ్ కంపెనీ హ్యాస్ నాట్ ఎక్సైజ్ ద ఆప్షన్ అండర్ సెక్షన్ 115 BAA. సో 30% స్లాబ్లోనే ఉంది అని అర్థం. నెక్స్ట్ మాగా పెనాల్టీ లెవబుల్ అండర్ సెక్షన్ 270A in case of మిసెస్ ఆల్ఫా, ఏ రెసిడెంట్ ఫర్మ్. మిసెస్ ఆల్ఫా అనేది ఒక రెసిడెంట్ ఫర్మ్ ఈజ్ డీమ్డ్ టు హ్యావ్ అండర్ రిపోర్టెడ్ ఇట్స్ ఇన్కమ్. సో అండర్ రిపోర్టింగ్ కలిగింటే ఇక్కడ దాని యొక్క ఇన్కమ్ అసెస్ చేస్తాం. 143 3 ఎక్సీడ్ అవుతుంది 143 1A ప్రకారంగా. తర్వాత 147 ఎక్సీడ్ 143 3 ప్రకారంగా ఇన్కమ్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ట్యాక్స్ లయబిలిటీ ఎట్లా 270Aలో పెనాల్టీ అనేది వస్తుంది అండర్ రిపోర్టింగ్కి సంబంధించి. కంప్యూటేషన్ ఆఫ్ పెనాల్టీ లెవబుల్ అండర్ సెక్షన్ 270A. ఫస్ట్ అండర్ రిపోర్టింగ్లో ఫస్ట్ నేను 62 lakhs దీని ప్రకారం నాకు అంతకుముందు వాళ్ళు ఇచ్చినది 45. సో 62 45 17 lakhs అవుతుంది. టోటల్ ఇన్కమ్ డిటర్మైన్ అండర్ సెక్షన్ 143 1A అండ్ టోటల్ ఇన్కమ్ అసెస్మెంట్ అండర్ సెక్షన్ 143 3 17 lakhs అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ అండర్ రిపోర్టింగ్ ట్యాక్స్ పేయబుల్ అండర్ రిపోర్టింగ్కి సంబంధించి చేసుకుంటే 143A ప్రకారంగా ఎంత పే చేయాలి ఫస్ట్ అది చూసుకోవాలి. ట్యాక్స్ ఆఫ్ అండర్ రిపోర్టెడ్ ఇన్కమ్ 17 lakhs. సో ఆ 17 lakhs ప్లస్ టోటల్ ఇన్కమ్ 45 lakhs మొత్తం 62 lakhs అవుతుంది. సో 62 lakhsకి 19,34,400 చేసుకోవాలి. అండ్ వాళ్ళు ఎంత పే చేసినారు, 45 lakhs పే చేసినారు. సో 45 lakhs పే చేసింటే ఎంత వస్తుందో అది తీసేయండి. సో పెనాల్టీ అనేది 100% ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ పెనాల్టీ వస్తుంది. సో 5,30,400. నెక్స్ట్ 147 కింద క్యాల్కులేషన్ చేయాలన్నప్పుడు 147 కింద రీఅసెస్ ఎంత చేసినాము 81 lakhs. అసెస్ 143 కింద 62 19 lakhs. మళ్ళీ 62 ప్లస్ 19 ట్యాక్స్ ఎంత అనేది కనుక్కోండి. ఆల్రెడీ నువ్వు దీనికి 62కి ఎంత క్యాలిక్యులేషన్ చేసినావో చూడు, డిఫరెంట్ తీసుకో. ఆ డిఫరెంట్ అమౌంట్ 50% ఆఫ్ పెనాల్టీనికి పేయబుల్ పడుతుంది. సో 50% పెనాల్టీ, దీనిలో 50% పేయబుల్ యాజ్ పెనాల్టీ. సో దీనిలో 50% యాజ్ పేయబుల్ యాజ్ పెనాల్టీ. పెనాల్టీ లెవబుల్ అండర్ సెక్షన్ 270A ఇన్ కేస్ ఆఫ్ బేటా లిమిటెడ్ అండ్ ఇండియన్ కంపెనీ. ఇందాక ఫమ్ కాబట్టి డైరెక్ట్ 30% పే చేస్తాము. ఇక్కడ బేటా ఇండియన్ కంపెనీ కూడా 30%. బట్ ఏమంటే ఇక్కడ లాస్ ఉంది. ఇక్కడ సేమ్ 143 3 గ్రేటర్ దెన్ 143 1A 147 143 147 గ్రేటర్ దెన్ 143. సో ఫస్ట్ 143 3 ప్రకారంగా ఎంత లాస్ 2 6 ఈ రెండు తీసుకోవాలి. సో 2 6 తీసుకుంటే 6 4 lakhs. ఇప్పుడు ట్యాక్స్ పేయబుల్ అండర్ రిపోర్టింగ్ ఇన్కమ్ 4 lakhs అండర్ రిపోర్టింగ్ చేస్తాం కాబట్టి 4 into 30% 1,20,000 అవుతుంది. ఆల్రెడీ 6 lakhsకి సంబంధించి పక్కన పెట్టుకున్నప్పుడు సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తే ఎంత 4% 4,800. 1 lakh
24,800 అవుతుంది. దీని మీద 50% పెనాల్టీ పే చేయండి. నెక్స్ట్ సెకండ్ కేసు వచ్చినప్పుడు రీఅసెట్ చేసినాము. లాస్ ఎంత? 6 lakhs. రీఅసెట్ చేస్తే 2 lakhs వచ్చింది. సో 2 lakhs. తర్వాత ఇన్కమ్ వచ్చింది. మొత్తం అప్పుడు ఏమవుతుంది? 6, అది కూడా లాసే. 6, 6, 8 lakhs. 8 lakhs చేసుకుంటే 8 lakhs ఇంటూ 8 3 24, సో 2 lakhs 40. దానికి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయండి. దాని మీద 50% పెనాల్టీ ఉంది. ద అప్లికబుల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ బీటా ట్రేడింగ్ కంపెనీ అసెస్మెంట్ 25, 26 30%. ఎందుకు? దాని యొక్క టర్న్ ఓవర్ అనేది ఎక్సీడింగ్ 400 crores ఉంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81, 82 ఎన్నో చూద్దాం. అంతేనా? 81, 82 చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంటర్నేషనల్ ట్యాక్స్ స్టార్ట్ చేసుకున్నాం. సో ఫియర్లెస్ జనరల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్. ఇంకా బ్లాక్ ఉంటాయి అనుకుంటా. బ్లాక్ మనీ ట్యాక్స్ రైట్ ఎథికల్. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం అండి. అప్ టు 80 కంప్లీటెడ్ ఇప్పుడు.